నమస్తే అండి, నేను రోజా. పోసాని కృష్ణమురళి ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అవుతుంది రోజు రోజుకి. ఎందుకంటే నిన్న ఈయనకి గుండె నొప్పి వచ్చిందని, ఆ నొప్పి వచ్చిందని, ఈ నొప్పి వచ్చిందని, ఛాతీలో విపరీతంగా నొప్పి మంట పడుతుందని చెప్పేసి పోలీసుల ముందు చెప్పాడు. నిజమే అని చెప్పేసి పోలీసులు అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీరా చూస్తే ఆయన అక్కడ ఏమీ లేదు, నటించాడని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నటనేదో అప్పుడు వైసీపీ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు పక్క నుండి బూతులు తిట్టకుండా ఉంటే కనుక ఈ రోజున వర్కౌట్ అయ్యాలి. ఇదే నటన సినిమాల్లో చేస్తుంటే ఆస్కార్ అవార్డులు వచ్చాయి, లేదంటే నంది అవార్డు అన్నా వచ్చేది, లేదు ఫిలింఫేర్ అవార్డు అన్నా వచ్చేది. కానీ ఈ రోజున ఈయన చెప్తున్నటువంటి కథలు విన్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి చూస్తే కేసుల నుంచి తప్పించుకోవడానికి పోసాని కృష్ణమురళి ఛాతీ నొప్పి నాటకం ఆడాడు. అది వచ్చేసి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా, ఎందుకంటే ఈయన ఏదో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా చూడట్లేదు. ఎందుకంటే ఈయన గారు మాట్లాడిన మాటలకి ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారంట. అది నాకు నిన్నే తెలిసింది. ఈయన కోసం కొంతమంది ఎన్ఆర్ఐలు సోషల్ మీడియాలో సపోర్ట్గా మాట్లాడుతున్న వీడియోలు చూసిన తర్వాత దేంతో నవ్వాలో కూడా నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. పోసాని జైలుకు వెళ్ళినటువంటి ఒక్క రోజులోనే ఛాతీ నొప్పి అని చెప్పేసి నాటకం ఆడాడు, హడావిడి చేశాడు. రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యుల పరీక్షలు చేయించగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పేసి వైద్యులు నిర్ధారించారంట. దీంతో మరోసారి జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. వాహ్, ఎన్న యాక్టింగ్ తలైవా, మామూలు యాక్టింగ్ కాదు ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాల్సిందే. పోలీస్ డిపార్ట్మెంట్కే చుక్కలు చూపించినాడంట ఈ పోసాని కృష్ణమురళి. దీంతో పాపం పోలీసులు కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడతా, మైకుల ముందు మాట్లాడతా, మీడియా ముందు ఆయన ఆవేశం ఎంత ఉన్నా కానీ దాన్ని ఆపుకున్నాడు అనమాట. ఎందుకంటే అరే ఏమీ లేకపోయినా ఇలా నటనాడి ఇబ్బంది పెట్టి అది చేసి ఇది చేస్తే అసలు అట్లీస్ట్ పోలీసుల ముందన్నా సింపతి ఉండాలి కదా. అరే పెద్ద ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయికి ఎదిగినాడు, సినిమాల పరంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి పేరా తెలియదు నాకు. సో అదేదో పేరు అయితే తెచ్చుకున్నాడు. అట్లీస్ట్ కొంచెం సింపతి చూపిద్దాం వయసుని బట్టి. ఎందుకంటే 66, 76 అంటున్నాడు కాబట్టి సింపతి చూపించడం లేకుండా పోయినటువంటి పరిస్థితి. సో ఇదంతా పోసాని అన్నటువంటి నాటకం అని చెప్పేసి పోలీసులు తేల్చి చెప్పారు. సినీ రంగంలో కులాలు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడనమాట పోసాని కృష్ణమురళి. అదేవిధంగా రిమాండ్ ఖైదీకి 24 గంటల పాటు జైల్లో ఉండేసరికి ఛాతీ నొప్పికి డ్రామా తెరలేపాడు. కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాదు, టీవీ5లో సాంబశివరావు గారితో ఒక డిబేట్ చేస్తున్న సందర్భంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇది ఉపయోగించినటువంటి భాష కావచ్చు, అదేవిధంగా నంది అవార్డుల విషయంలో కులాలకు సంబంధించి ఒక కులానికి అన్ని అవార్డులు దారాదత్తం చేశారన్నట్లుగా మాట్లాడినటువంటి విధి విధానం కావచ్చు. వింతేంటంటే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఈయనకు కూడా నంది అవార్డు ఇవ్వడం జరిగింది. అది వింత అనమాట. ఇక పోలీసులు రైల్వే కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పోసాని ఛాతీ నొప్పి నాటకం మొదలెట్టాడు. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉదయం జైల్లో పోసాన్ని పరామర్శించి కలిశాడట. ఆ తర్వాత కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కూడా పరామర్శించాడట. సో మొత్తానికైతే ఆయన అయితే జైలు అధికారులు అయితే అనుమతించలేదు. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వర్షంగా కూడా మాట్లాడడం జరిగిందట. సో ఈ విధంగా పోలీసులు పోసానికి వైద్య పరీక్షలు అయితే పూర్తి స్థాయిలో ఈసీజీ, బీపీ, షుగర్, రక్త పరీక్షలు ఇవన్నీ కూడా చేయించారు. ఛాతీ నొప్పికి సంబంధించినటువంటి మరికొన్ని వైద్య పరీక్షలు కడప రిమ్స్ లో ఉంటాయని చెప్పేసి వైద్యులు చెప్పడంతో పోలీసులు ఆయన రిమ్స్ కు సైతం తరలించి అక్కడ ఆయనకి సంబంధించి మొత్తం చేయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎట్టి పరిస్థితులు ఈయనకి ఏమీ లేదని చెప్పారు. అయితే ఏంటంటే ఈయన మీద 17 కేసులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ మాట్లాడడం జరిగిందన్నమాట. పోసాని కృష్ణమురళిని ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి, అన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంచగల సమర్థత వాళ్ళు ఈ రోజు పెట్టుకుని కూర్చున్నారు. 17 కేసులు 25 కేసులు ఉన్నాయి. ఈయన ఒకవేళ ఒక కేసులో బయటకు వస్తే 2వ కేసులు ఎత్తుకెళ్ళిపోతాకు సిద్ధంగా ఉన్నారు పోలీసులు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి 17 కేసులు అయితే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఉపయోగించిన భాష చిన్న చితక బాధ. నాకైతే ఏంటంటే కత్తి మహేష్ ఉంటే కనుక సిచ్యువేషన్ వేరేలా ఉండేది. అది పరిస్థితి.